వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మిడ్మానేరు జలాశయంలో ముదిరాజ్ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో తెప్పల పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం తరపున కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి చర్యలు తీసుకుందన్నారు. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 7 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఈసారి 72వ ఆరాధన ఉత్సవాలను జరుపుతా ఉన్నాం. ప్రధానంగా త్యాగరాజు గారు వాగ్గేయకారుడిగా, లయబ్రహ్మగా, నాదబ్రహ్మగా మన తెలుగువాడే అయినప్పటికీ తంజావూరు రాష్ట్రంలో వారు పుట్టి పెరిగి కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా చక్కటి పేరు ప్రఖ్యాతులు పొంది అనేక కీర్తనలు ఇంచుమించు 24 పైచిలుకు కీర్తనల ద్వారా ఆ శ్రీరాముడిని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు ఆ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వారిపైన జరుపుకోవడం. వారు రచించినటువంటి కీర్తనలో జగన్నాంధకార్ అనేటువంటి ఒక కీర్తనలో శ్రీరాముడిని 108 పేర్లతో కొలిచేటువంటిది. ఆ శ్రీరాముడిని ప్రసన్నం చేసుకొని వాగ్గేయకారుడు అంటే మన కీర్తనతో కూడా దేవుడికి దగ్గర కావచ్చు అనేటువంటి మరి యొక్క అంశం ఏదో వారి జీవిత చరిత్రలో మనకు కనిపించేటువంటి అంశం. వారి పేరు మీద ప్రతి ఏటా కూడా ఈరోజు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఇంచుమించు 4 రోజులు మరి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారిని అవకాశం కల్పించి కళలు అంతరించిపోకుండా కూడా కళల ద్వారా కూడా మరి దేవుడిని మెప్పించొచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఆలయంలో ఇది జరగడం ఆనందదాయకం, శుభదాయకం.